ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే, మొన్ననే మేము విరూపాక్షి గారిని అసెంబ్లీకి పోవాలి అని చెప్పిన మాటకు మళ్ళీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది. స్వామి ఏ శరణమప్ప, అయ్యప్ప స్వామి డ్రెస్ వేసావు, నిజాలు మాట్లాడు. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా గెలిచారు పొమ్మ, మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆలూరు ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు న్యాయం చేయాలని మేము అడగడం జరిగింది. గత 30 ఏళ్ళుగా ఇక్కడ ఆలూరు నియోజకవర్గం వెనకబడిపోతా ఉంది, ఏ అభివృద్ధి లేదు. అలాంటప్పుడు మీరు అసెంబ్లీకి పోకుంటే ఎలా? అక్కడ అసెంబ్లీలో మీ వాణి వినిపించండి, ఏం డెవలప్మెంట్ కావాలో అక్కడ అడగండి అని చెప్పడం తప్ప, దానికి మీరు రెచ్చిపోయి మా మీద ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తే మేము కూడా దానికి ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి ప్రెస్ మీట్ వాళ్ళు ఆన్సర్ ఇస్తాం. మేము మిమ్మల్ని కోరేదేమే సోదరా, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మీరు అసెంబ్లీకి పోండి, పోకుంటే బాధాకరం అని చెప్పాము. తప్పేముంది దీంట్లో? ప్రజల్లో నిన్ను ఎన్నుకున్నారు, ప్రజాప్రతినిధి నువ్వు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు ప్రజల కొరకు పనిచేయాలి తప్ప మాకు ప్రత్యేక హోదా ఇస్తే పోతామనేది ఎంతవరకు సమంజసం? ప్రతిపక్ష హోదా ఇస్తామనేది ఎంతవరకు సమంజసం? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? జనాలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. మీకు ఆ ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వకున్నప్పుడు కనీసం నువ్వు ఆలూరు తాలూకు నుంచి ఒక రిప్రజెంటేటివ్గా పోయి నువ్వు మాట్లాడవచ్చు కదా. నువ్వు మాట్లాడుకుంటే మనం డెవలప్మెంట్లు ఎట్లా వస్తాయి? మేము పోయాక వస్తుంది. కానీ మీరు మేము పోటీ పడ్డాం, ఓకే, నీ అదృష్టం వచ్చింది, గెలిచావు. కానీ అది ఎన్ని ఓట్లతో? 0.8 మెజార్టీతో గెలిచావు, అంతే, 1% కూడా కాదు. నీ అదృష్టం ఉంది, మేము దానికి నీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తాం. అభివృద్ధికి ముందుకు రా, చేద్దాం. కాకపోతే అవి ఇవి ఆరోపణలు చేస్తే మేము కూడా ప్రత్యారోపణలు చేయాల్సి వస్తుంది. ఏం చెప్పారు నిన్న మీరు? డీలర్కి 2 లక్షలు, ఫీల్డ్ అసిస్టెంట్కి 2 లక్షలు, బెల్ట్ షాప్కి 2 లక్షలు, 1 లక్ష అని చెప్పారు. ఎవరి దగ్గర డీలర్ దగ్గర డబ్బు తీసుకున్నామని ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా, ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా? అదేవిధంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ 2 లక్షలు అంటున్నావు. ఎవరన్నా ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారని నువ్వు ప్రూవ్ చేయి, నేను రాజీనామా చేస్తా. ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి. అదేవిధంగా బెల్ట్ షాపులు 1 లక్ష రూపాయలు అంటున్నారు. ఎక్కడున్నాయండి బెల్ట్ షాపులు? అసలు అదేవిధంగా చీప్ లిక్కర్లో ఇంకా సబ్సిడీ ఇది సఫిషియెంట్గా సప్లై కావటం లేదు, బెల్ట్ షాపుల్లో లేవు. మీరు బెల్ట్ షాప్ గురించి మాట్లాడతారు. గతంలో మీ ప్రభుత్వంలో కర్ణాటక మొత్తం ఏరులై పారైంది. అప్పుడు నువ్వు అధికారికంగా జడ్పీటీసీ ఒక్కరోజైనా నోరెత్తావా? ఒక్కరోజైనా మాట్లాడావా? మళ్ళీ అప్పుడు ఏమైంది మీకు? అంటే మా మీద బురద జల్లడమే కార్యక్రమమా ఇది? ఇది ఎంతవరకు సమంజసం? సోదర విరూపాక్షి గారు అయ్యప్ప డ్రెస్లో ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచించండి. కానీ విమర్శలు దయచేసి చేయొద్దండి. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు, నీకు నాకేం శత్రుత్వం ఉంది? నీవు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి వైఎస్ఆర్సీపీ నుంచి, నేను ఓడిపోయిన ఇన్ఛార్జ్గా ఉండే వీరభద్ర కూడా నేను తెలుగుదేశం నుంచి ఉన్నా. నీకు నాకేమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను. నా 10 ఏళ్ళ రాజకీయ క్యారియర్లో నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించను. ఏమొస్తుంది దాని నుంచి? డబ్బులు తీసుకుంటున్నామ్మా. ఆదోనిలో నడుబొడ్డులో 150 కోట్ల ఆస్తి ఉంది ఈరోజు నాకు. నేను ఎందుకు డబ్బులు తీసుకుంటానండి? 2014 నుంచి 19 ఎలా పనిచేసాను అడగండి. మీ కేజీవీపీజీ స్కూల్లో ఎవరో 1 లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్తున్నావు. ఇంతవరకు దాన్ని ఏమన్నా మేము చేంజ్ చేసామా? ఎవరన్నా? కేజీవీపీజీ స్కూల్ అనేది కలెక్టర్ గారు చేస్తారు. మీకు అందరికీ విలేకరులు గారు చెప్తున్నా, ఆలూరు కేబీవీజీ స్కూల్లో ఆయన పక్కన నిన్న మీడియాలో నిలబడిన బాబు భార్య చెల్లెలో లేదో తెలియదు కానీ వాళ్ళకి వచ్చింది. మరి దీనికి ఏం సందేహం చేస్తారు విపక్ష గారు? ఆయన డబ్బులు ఇచ్చాడా నాకేమన్నా? కలెక్టర్ గారు మెరిట్ మీద ఇచ్చే పదవులు కేవీవీజీ స్కూల్లో మీరు ఎలా మమ్మల్ని దూషిస్తారు? ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మీరు ఇవన్నీ మర్చిపోయి పేకాట వీరభద్ర కూడా ఆడిస్తున్నాడు. పేకాట ఆడిచ్చే సంస్కృతి తెలుగుదేశంలో లేదు. మట్కా గుట్కా పేకాటకి మా సారు విరుద్ధం. అటువంటి ఉంటే మమ్మల్ని కూడా సస్పెండ్ చేయడానికి సార్ ముందు ఉంటారు, ఒకటి గుర్తుంచుకోండి. అటువంటి తరుణంలో మేము ఎలా పేకాట ఆడిస్తాం? 2 నెలల క్రితం మీ జడ్పీటీసీ ఆలూరు జడ్పీటీసీ పేకాట ఆడేప్పుడు దొరికాడు. అప్పుడెందుకు మీ వాడు వినిపించలేదు? అప్పుడెందుకు ప్రెస్ మీట్ పెట్టలే?
ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు కూడా ఆడిచ్చామా? అది కూడా ప్రూవ్ చేయండి. నేను ఆడిస్తున్నానంటే నేను రాజీనామా, లేకుంటే ఆడకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా? ఒక్కటి విపక్షంగా నేను చెప్తున్నాను, గౌరవ మీరు ఎమ్మెల్యే గారు, మేము ప్రాధాన్యపడేది ఇద్దరు కలిసి అభివృద్ధి చేద్దాం. మీరు ఎమ్మెల్యే అడగండి, తప్పేముంది? మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, మీరు పోతే మా వాళ్ళు ఏమన్నా బయట పెడతారా? మైక్ ఇస్తారు. ఒకవేళ మైక్ బయట పెట్టారు అనుకో, ధర్నాజే గాంధీ విగ్రహం ముందు బయట వచ్చి నాకు ప్యాకెట్ చేశారని మీరు వెళ్ళండి అయ్యా. అరే ఆలూరు అభివృద్ధికి నచ్చుకోలేదు, ఇక్కడ ఆఫీసర్లు రావాలంటేనే రావడం లేదు. ఎందుకంటే ఏ అభివృద్ధి లేదు, ఆఫీసర్లు ఉండేవానికి గృహాలు లేవు, ఇండ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఆలూరు అభివృద్ధి వైపు చూద్దాం. ఇదే విధంగా పెద్ద తుమ్మలం రోడ్డు ఏదో నేను కలెక్టర్తో తెచ్చి పెద్ద హోతూరు రోడ్డు, నేను ఒకటే మీకు అందరికి విలేకరుల ద్వారా చెప్తున్నా, పెద్ద హోతూరు రోడ్డు అనేది అది ఒక ప్రోగ్రామ్, పాత్ హోల్ ఫ్రీ ప్రోగ్రామ్, మిషన్ పాత్ హోల్ ఫ్రీ ప్రోగ్రామ్. దాని డైరెక్షన్స్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మొత్తం రాష్ట్రంలో 600 కోట్ల వరకు మంజూరు చేశారు. మా నియోజకవర్గానికి 5 మండలాల్లో ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయి, పాత్ హోల్ ఫ్రీ ప్రోగ్రామ్ అంటే గుంతలు పోయే కార్యక్రమం, ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయి దానికి మాకు దాదాపు 2,30,00,000 వచ్చింది. మాకు 2,30,00,000 వచ్చింది. అది కిలోమీటర్ అంతా 72 కిలోమీటర్లు దాదాపు మండలం అంతా. మరి ఇవి పాత అంటే గుంతలు ముడతాయి. ఈ గుంతలు ఎందుకు ఏర్పడ్డాయి? గతంలో 3 ఏళ్లుగా మీ గవర్నమెంట్ పనిచేయక, మీ గవర్నమెంట్ మెయింటెనెన్స్ చేయక, మీ గవర్నమెంట్ అశ్రద్ధ వల్లే ఈ గుంతలు ఏర్పడ్డాయి. కనీసం అంబులెన్స్ పోలేని పరిస్థితి. మరి ఇలాంటి వాటికి మా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్తో మిషన్ పాత్ హోల్ ప్రోగ్రామ్ ఫ్రీ అనే కార్యక్రమం పెట్టి ఇందులో ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇది కూడా మీరు చేశారు. కలెక్టర్ ఏ ఫండ్స్ ఇస్తాడు, R&B ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఫస్ట్ అది తెలుసుకోండి విరూపాక్షన్న గారు. నేను ఎందుకంటే ఎవరిని వ్యక్తిగతంగా దూషించును. కలెక్టర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటే ఇస్తారు, పంచాయతీరాజ్ ఫండ్ ఉంటే ఇస్తారు, మిగతా ఏమన్నా ఆయన దగ్గర ఫండ్స్ ఉంటే ఇస్తారు. కానీ R&B రోడ్లు కలెక్టర్లు ఇస్తారండి. మీరు కూడా విలేకరు ఒకసారి ప్రశ్నించాలి అలా అన్నప్పుడు. ఊరికే వాళ్ళు చెప్పింది రాసుకోవడం. ఇప్పుడు నన్ను ప్రశ్నించండి, నేను ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఏమైనా కానీ. అదేవిధంగా మళ్ళీ మీ సొంత మండలంలో రామదుర్గం నుంచి అక్కడ డబల్ రోడ్ లేదు, దాదాపు ఒక 8-10 కిలోమీటర్లు. మరి అది కనబడలేదా నీకు అప్పుడు 5 ఏళ్ళలో మీ ప్రభుత్వం? అప్పటి మంత్రి ఉన్నారు మీ ప్రభుత్వంలో, మీరు జడ్పీటీసీగా ఉన్నారు, అప్పుడు మీకు కనబడలేదు. అది ఎందుకు డెవలప్ చేయలేదు? ఇప్పుడు మేము డెవలప్ చేస్తుంటే మీరు మామూలుగా బురద చెల్లలేదు ఏంటి? ఈరోజు నేను చెప్తున్నా, అన్ని ప్రాజెక్టులు కూడా రాబోయే కాలంలో డెవలప్మెంట్ చేస్తాం. మీకు ప్యాకెట్ గురించి మా మీద నింద మోపుతారే, మీ మండలంలోనే భారీగా ప్యాకెట్ ఒక అడిషనల్ ఎస్పీ గారు వచ్చి పట్టుకున్నారు. మరి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎంత దొరికింది, ఎంతమంది దొరికారు, ఆ రోజు మీరు గడం ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఎందుకు చెప్పలే? అంటే మీకు అవగాహన ఉండాలి, లేకుంటే ఎవరో చెప్తుండాలి అంతే. మొత్తం అవగాహన చెప్పి మాట్లాడు, నేను కూడా ఒప్పుకుంటా. నాకు నీకు వ్యక్తిగతం ఏముంది? నా చిట్టా ఇస్తానంటావు, నా చిట్టా ఏముంది? ఇప్పు నా చిట్టా ఇప్పి, నీ దగ్గర ఏముంది ఉంటే ఇప్పుడు నేను నా చిట్టా ఏంది మాట్లాడేది? నీ చిట్ట ఇస్తాం, ఆ చిట్ట అందరికి వస్తుంది మాట్లాడేది. కానీ అలాంటి మాటలు ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా మీరు హోందాతనంగా ఉండాలి. అయ్యప్ప స్వామి ట్రస్ట్ చిరునవ్వు పెదవులు నవ్వుతూ కనిపించాలి, ముఖంలో చిందాసం కనిపిస్తుండాలి. అలా మీరు మాట్లాడాలి. కానీ ఎలాంటి మాట్లాడతారు? మా మీద ఆరోపణలు వేస్తారు. సరే, నగర రిజర్వ్ మీరు మండలంలో ఉంది కదా, ఫుల్ హోదా ఉంది కదా. అప్పుడు ఇప్పుడైనా ప్రతిపక్ష హోదా లేదంటున్నారు. 150 సీట్లు మీరే గెలిచారు కదా, ఎందుకు చేయలేకపోయారు? అదేవిధంగా పందికొండ రిజర్వాయర్ నా ప్రభుత్వం ఉన్నప్పుడు 14 నుంచి 19లో నేను డెవలప్ చేశాను. 20,000 ఎకరాలకి పంట కాలువలు, పెద్ద మెయిన్ కాలువలు తీశాం. మా ప్రభుత్వం కాలం అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. మరి ఇంకా 26,000 ఎకరాలకి పిల్ల కాలువలు స్లూయిస్ తీయాలా, చిన్న పని, ఒక 150 కోట్లతో పని, ఎందుకు చేయలేకపోయారు? మరి అభివృద్ధిలో మేము చేస్తున్నామా, అభివృద్ధిని మీరు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించాలన్నా. అదేవిధంగా ఈరోజు వేదావతి ప్రాజెక్ట్ని 1942 కోట్లతో మేము శాంక్షన్ చేశాం. అప్పటికి మా ప్రభుత్వం లేకపోవడం వల్ల మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వంలో కేవలము 150 కోట్లతో పనిచేశారు, 100 కోట్లు వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు మీరు భూసేకరణ చేసింది కేవలం 7.77 ఎకరాలు.
మీరు భూసేకరణ 9.73 ఎకరాలు భూసేకరణ పైప్ లైన్ కోసం చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నా మీ అందరి సాక్షిగా, మా వాళ్ళందరి సాక్షిగా, త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ 700 కోట్ల పైప్ లైనింగ్ కోసం, కాలువ కోసం డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారని కూడా మీకు అందరూ చెప్తున్నాం. అంటే అభివృద్ధిలో మా ప్రభుత్వం అయినా మేమైనా రోజు ఉంటూ ఉన్నాం. అంటే ప్రతిదీ మీకు చెప్పిపోవాలా? త్వరలో వేదావతి ప్రాజెక్టుకు గాను 2 ప్రెజర్ పంపులు, మళ్ళీ ఇక్కడ ఒక 2 ప్రెజర్ పంపులు, ఈ ప్రెజర్ పంపులకి అలాగే గ్రావిటీ కింద నీళ్ళకి మొత్తం 700 ఎకరాలు కావాలి. మరి ఆ 700 ఎకరాలకి 56 కోట్ల త్వరలో శాంక్షన్ కూడా చేస్తున్నారు. ఇది ఒక మనకి గుడ్ న్యూస్, నిన్ననే వచ్చింది. మరి ఇది చేసినప్పుడు నేను చెప్తున్నా, ఇన్ఛార్జ్గా ఉన్నా ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 3 ఏళ్లలో వేదావతి, 3 నుంచి 5 ఏళ్ళు వేదావతి కంప్లీట్ చేస్తామని కూడా ఘంటాపరంగా చెప్తాను. ఎందుకంటే దీనివల్ల వలసలు నివారిస్తాం. దాదాపు 80,000 ఎకరాలకు నీళ్ళు అవుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్. నిన్న కూడా మా ఇరిగేషన్ మంత్రివర్యులు, మరి మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు నిమ్మల రామనాయుడు గారు చెప్పారు, గుండ్రేవల వేదావతి పూర్తి చేసే తీరుతామని. మరి ఇలాంటివన్నీ మీరు ఆలోచించాలి. ఇలాంటివన్నీ పక్కన విడిచిపెట్టి ఏదో వ్యక్తిగత మీ ఊర్లోనే సీసీ రోడ్లు 60 లక్షలు ఇచ్చాం. మరి మీకు తెలుసా, చిప్పగిరి టౌన్లో సీసీ రోడ్లు లేకుంటే మీ మండలంకి వచ్చిన 1,80 లక్షలు 60 లక్షలు మీ ఊరే పెట్టాం టౌన్ హెడ్ క్వార్టర్స్ అని. మరి దాని గురించి చెప్పరా మీరు? దాదాపు 12 కోట్లు సీసీ రోడ్ కోసం పెట్టాం. అదేవిధంగా ఇంకా 8 కోట్లు కూడా డబ్బులు ఇచ్చారు. కానీ ఫండ్స్ లేనందువల్ల ఇక్కడ ఇది మన వడగుంద మండలంలో కొట్టాల్లో 4,60,00,000తో రోడ్డు, 70 ఏళ్ళుగా లేని రోడ్డు ఈరోజు అక్కడ రోడ్డు వేస్తున్నారు. మరి మీరేం చేశారు గతంలో? ఆ రోడ్డు వేపలేకపోయారా? ఇదే విధంగా కొట్టాల దగ్గర కూడా ఈరోజు 70 ఏళ్ళు అయిపోతున్నారు. సీసీ రోడ్డు వేసేదాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్, వీళ్ళకి ఇచ్చారని. కాంట్రాక్ట్ ఇస్తాం, కార్యకర్తలు చేసే కార్యకర్తలకు ఇస్తాం. ఇది కూడా ఇప్పుడు 12 కోట్లు వచ్చింది కూడా అందరు కార్యకర్తలే చేస్తున్నారు. ఎవరైనా కార్యకర్తలు మా చేత కాదనుకుంటే వాళ్ళు వెండర్ రాపిచ్చి కాంట్రాక్ట్ ఇస్తుంటారు. అది మనకు సంబంధం లేదు. దాన్ని కూడా విమర్శించేది ఏంది నాకు అర్థం. ఒకటే చెప్తాను, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, సోదర స్వభావంతో చెప్తున్నా, మీరు అభివృద్ధికి ముందుకు రండి, అంతేగాని బురద జల్లే కార్యక్రమం చేయొద్దండి. మా చట్టా ఇప్తామంటే మీ చట్టా కూడా ఇతర వాళ్ళు ఇప్పేవాళ్ళు ఉంటారు. నీకు నాకు వ్యక్తిగతంగా ఏముంది? నువ్వు ప్రజాప్రతినిధి, మేము ఓడిపోయిన వాళ్ళు అంతే. నువ్వు గౌరవించాలి, ఆలూరుని అభివృద్ధి చేయాలి. నువ్వు మా గవర్నమెంట్ ఉంది, మేమేం చేస్తామంటారు. చెప్పండి మాకు ఎక్కడ ఏమన్నా ఉంటే. మీరు నేను డేటా అంతా ఉంది, నేను పట్టుకొని తిరుగుతాను అని అంటున్నారు. కానీ మరి ఏం చేసావు? నగరణ రిజర్వాయర్ ఏం చేసావు? మీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు నీకు డేటా అంతా తెలుసు కదా. తూమ్ ఏం చేశావు? అక్కడ తూమ్ షిఫ్ట్ చేయాలి. మరి 5 ఏళ్ళలో ఏం చేశారు? తూమ్ దాదాపు 60-70 లక్షలతో టెండర్ కూడా అయిపోయింది, కానీ తూమ్ షిఫ్ట్ చేయలేదే. ఎందుకు చేయలేదు మీరు? కనుక చెప్తున్నా, నాకు నీ మీద ఎలాంటి వ్యక్తిగత దూషణ చేయబోను. నీ మీదే గాను ఏ రాజకీయ నాయకులకు నేను అజాతశత్రువుగా ఉంటా. ఎవరితో ఏమి మాట్లాడను, ఏమి కలిసిపించుకోను. ఎందుకంటే నా స్వభావమే అలాగా. కాకపోతే పార్టీ పరంగా నేను మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడతా. మీరు ఒక ఎమ్మెల్యే పోయిండేనా నా విషయం తప్ప. అది ఈరోజు జనాలు కూడా ఆలోచించాలి. ఆలూరు ప్రజలు ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈయనకి అసెంబ్లీకి పోవడానికే మీరు ఓటేసి గెలిపించిండేది. మళ్ళీ అసెంబ్లీకి పోనంటే అర్థమేమి? సరే, పోకున్నప్పుడు పోకుండండి, విమర్శలు దేనికి? కనుక నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కూడా వ్యక్తిగత అయితే శాండ్ కూడా మాట్లాడారు. శాండ్ ఫ్రీ చేశాం. గతంలో మీ ప్రభుత్వంలో దాచుకున్నారని మమ్మల్ని అంటున్నారు. మీరు దాచుకునేది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరే షాపుల్లో ఎక్కడైనా బిల్లు ఇచ్చేవాళ్ళ? ఫోన్పే చేస్తే ఫోన్పే తీసుకునేవాళ్ళ? లేదే, క్యాషే కావాలా? ఎందుకు అంత బ్లాక్? మరి అది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మళ్ళీ అలాంటిది మీరు మాట్లాడేది విడ్డూరంగా ఉంది. ఇవన్నీ ఆలోచన చేస్తుంటే ఎట్లుంటుందంటే, మీరు ఏదో కావాల్సిగా మాట్లాడితే ఒక మీడియాలోకి రావడమో లేకుంటే ఇది రావడమో, అదే తప్ప వేరే ఏం లేదు. అభివృద్ధి ఆలూరు తాలూకాని అందాలు తీరుద్దాం.
అభివృద్ధి చేద్దాం. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విమర్శలు చేయాల్సి వస్తుంది. నా ఉద్దేశం వ్యక్తిగత విమర్శలు నేను ఎవరి మీద చేయను. నేను ఎందుకంటే గౌరవం ఇచ్చి మాట్లాడతా. ఇంకోటి ఏజెన్సీ గురించి ఏమో చెప్పారు. ఏజెన్సీ గురించి మనకేం సంబంధం అండి? ఫ్యాన్లు వేసిన తర్వాత వాళ్ళ భద్రత కోసం అక్కడ ఏజెన్సీని పెడతారు. ఆ ఏజెన్సీతో మనకేం పని? ఇప్పుడు దాని గురించి మనవాడు మాట్లాడతారు ఏజెన్సీ. ఎందుకంటే ఏజెన్సీ ఇప్పుడు నాకు కూడా దీని మీద కొద్దిగా ఆలోచించాల్సి వచ్చింది. మా గవర్నమెంట్లో ఏజెన్సీ నువ్వు పెట్టడం ఏంది అంటే దీని వెనకది ఎవరో ఉన్నారు మనవాళ్ళే. మా గవర్నమెంట్లో ఏజెన్సీ మేము పెట్టాలి కానీ మీరు పెట్టేది ఏంది నాకు అర్థం కాదు. ఆ రోజు మీరు పోయి గొడవ చేస్తే మరి పెట్టుబడిదారులు ఎలా వస్తారు? అది తప్పు కదా. కనుక ఏజెన్సీ గురించి మా రవి మాట్లాడతాడు. 2 మాటలు చెప్పు రవి ఏజెన్సీ గురించి. మనకైతే